మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. తలుచుకోగానే తలంపుకు వచ్చే తల్లి, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న లోవ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి మనం వచ్చాం. అమ్మవారి ఆలయ విశిష్టత చాలానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వేలాదిగా భక్తులు నిత్యం అమ్మవారి దర్శనానికి తరలి వస్తూనే ఉంటారు. ఏ ప్రాంతం అనే సంబంధం లేకుండా తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. దారకొండ తీగకొండకి మధ్యన లోయలో తాను కొలువుదీరుతానని భక్తుల పూజలు అందుకుంటే ఒక జాతరగా మారుతుంది, మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందని రాజుగారికి స్వప్నమందు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఏదైతే ఉందో, అమ్మ దర్శనం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల ప్రజలకు కూడా దండోరా వేసి ఇక్కడ మన ఊరిలో అమ్మ వెలవబోతోంది, అమ్మకు మనం పూజలు చేద్దామని పూజలు మొదలుపెట్టిన తర్వాత ఇది క్రమేపీ కొండల మధ్య ఏర్పడినటువంటి, లోయల మధ్య ఏర్పడినటువంటి ఈ అమ్మవారి దేవస్థానం ఇప్పుడు లోవ కొత్తూరు లోవ తలుపులమ్మ తల్లి లోవగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారి దర్శనం చేసుకుందాం, అమ్మవారి గురించి, అమ్మవారి ఆలయ చరిత్ర గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు అంత మహిమగల తల్లిగా ప్రతి ఒక్కరి నమ్మకం. ముఖ్యంగా కొత్తగా వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆలయం దగ్గర వాహన పూజ జరిపించుకోవటం ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే అమ్మవారి ఆలయానికి సంబంధించి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు అనే దానిపైన కూడా ఒక చరిత్ర ఉంది. దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. ఏంటండి అమ్మవారి గురించి? ఓంకారా సనగర్భిత నలస్కం సౌక్లీం కళామృతిం సౌవర్ణం వరధారిణిం వరసుధాదౌతాం త్రినేత్రజ్వలాం వందే పుస్తకపాసమసుధరాం సభ్రీషితాముజ్వలాం ఓం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. సుమారుగా 300 సంవత్సరాలు పైబడే ఇక్కడ వెలిసేయాలని చెప్పేసి మా పూర్వీకులు చెబుతున్నారండి. అది ఎలా అంటే మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు కాబట్టి ఒక 3 తరాలు పైబడి అమ్మవారి పేర్లు ఆడవాళ్ళు అయితే తలుపులమ్మ లావతల్లి అని పెట్టుకున్నవాళ్ళు, మగవాళ్ళు అయితే లావరాజు లావకుమారి అని పెట్టుకున్నవాళ్ళు 3 తరాలు పైబడి ఈ ప్రాంతంలో ఉన్నారండి. అంటే ఈ అమ్మవారు వెలిసే ముందు ఇక్కడ ఈ స్టేట్ని పరిపాలించే రాజావారు తుని పట్టణంలో ఉంటే ఆయనకు అమ్మవారు స్వప్నంలో ప్రేరణ ఇచ్చారటండి. ఏమని ప్రేరణ ఇచ్చారటండి? ఇలా లావకొత్తూరు సమీపంలో ఉన్నటువంటి లావకొండలో నేను వెలిసాను, నాకు మీరు ఎప్పుడైతే వచ్చి నాకు వరుసగా 3 రోజులు పసుపుముఖాలతో అభిషేకం చేస్తారో అప్పుడు నా దర్శనానికి వచ్చినట్టు భక్తులకి దాహం తేపినా కూడా ఇక్కడ పాతాళకంగా ఉద్భవిస్తుంది. ఆ తర్వాత ఇది యాత్ర స్థలంగా మారుతుంది. అలా చేయించే ముందు ఈ చుట్టుపక్కల గ్రామాలకి 7-14 గ్రామాలకి దండోర వేయించి ఈ 14 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరిచి చేయమన్నారటండి. అప్పుడు ఆ రాజావారు అమ్మవారు ఆ లావకొత్తూరులో ఉన్నటువంటి పెద్దలను వెంటబెట్టుకుని ఇక్కడ ఎవరో తలంపులమ్మ అనేటువంటి అమ్మవారు వెలిసారట, లావకొండట ఎక్కడని చెప్పేసి అడిగితే ఆ లావకొత్తూరులో ఉన్నటువంటి ఆ పెద్దలంతా ఆ రాజావారిని వెంటబెట్టుకుని తీసుకుని ఆ కింద నుంచి వెతుక్కుంటూ వస్తే ఇక్కడ ఈ 3 విగ్రహాలు, ఆ కింద ఉన్నటువంటి 3 విగ్రహాలు వెలుస్తున్నాయటండి. అప్పుడు ఆ అమ్మవారు ప్రేరించిన ప్రకారంగానే ఆయన చైత్రమాసంలో బహుళ పక్షంలో ఉదయనాడు ప్రారంభించి అమ్మవారికి వరుసగా 3 రోజులు పసుపుముఖాలతో అభిషేకం చేయించారటండి. అలా చేయించే ముందు ఈ చుట్టుపక్కల గ్రామాలకి 14 గ్రామాలకి దండోర వేసి అమ్మవారు వెలిసినట్లుగా ఇక్కడ
తెలియపరిచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆ బహుళ పక్షుల విధినాడు ప్రారంభించి అమ్మవారికి వరుసగా 3 రోజులు అభిషేకం చేయించగానే ఈ పై కొండ గుహలో నుంచి వరుసగా పాతాళగంగా రావడం మొదలైందటండి. ఆ గంగా ధార ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ కూడా ఎవరు కనుగొనలేదండి. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎప్పుడు నిత్యం అలా ప్రవహిస్తూనే ఉంటుందండి. వానలు కురిస్తే ఎక్కువ అవదు, ఎండలు కాస్తే తక్కువ అవదు. అలా ఎప్పుడు కూడా ఒకే విధంగా వస్తుందండి. ఇక్కడ ఎప్పుడు కూడా నీరు లేదు. ఎంతమంది ఆదివారం ఉందంటే 1,00,000 పైన జనం వస్తారు, కానీ ఇక్కడ వాటర్ సరిపోలేదు అనేటటువంటి ప్రసక్తి ఉందండి. ఎంతమంది ఎంత జనం వచ్చినా సరే ఇక్కడ వాటర్ సప్లై సరిపోతుంటుంది. అప్పటి నుంచి కూడా ఇది యాత్ర స్థలంగా మారిందండి. అందుకే ఇప్పుడు చైత్ర మాసంలో బహుళ పక్షులోనే జరుగుతాయి అమ్మవారి ఉత్సవాలు. ఈ అమ్మవారు చైత్ర మాసంలో విధినాడు ప్రారంభించే అమ్మవారికి. అందుకే ఈ చైత్ర మాసంలో బహుళ పక్షులో విధినాడు ప్రారంభించి అమ్మవారికి అమావాస్య వరకు 15 రోజులు ఉత్సవాలు జరిపి అమావాస్యతో ముగిస్తారండి. దర్శన సమయాలు ఎన్ని గంటల వరకు అండి? సాయంత్రం ఉదయం 5 గంటలకు మేము తలుపులు తీస్తామండి. అమ్మవారి అర్చన అలంకరణ 1 గంట ఉంటుంది. 6 గంటల నుంచి దర్శనం ఇస్తామండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 6 వరకును. 8 గంటలకి అమ్మవారికి బాలభోగం నైవేద్యం చెల్లిస్తామండి. 12 గంటలకి అమ్మవారికి మహా నైవేద్యం చెల్లిస్తాం. 4 గంటలకి అమ్మవారికి శనగధాన్యం నైవేద్యం చెల్లిస్తాం. ఇప్పుడు భక్తులు తండోపతండాలు కంటే వేలాదిగా తరలి వస్తున్న దృశ్య డెవలప్మెంట్ కావచ్చు, అమ్మవారి ఆలయ నిర్మాణం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. గతంలో 6 తర్వాత అమ్మవారి ప్రాంగణంలో ఉండకూడదు అనేది కూడా ఒకటి నడిచింది కదా. అమ్మవారు అదే పూర్వం ఇక్కడ చెట్ల కింద, ఇక్కడ అప్పుడు బిల్డింగ్స్ అయ్యి ఏమి ఉండే కాదండి. చెట్ల కిందే వంటలు చేసుకుని ఆ వంటల ఆ పిల్లలకి ఉయ్యాల ఆ చెట్లకే ఏలగట్టుకుని అక్కడ వంటలు చేసుకుని వెళ్తుండేవారటండి. అప్పుడు ఆ పాపని ఆ ఉయ్యాల చెట్టు కట్టి ఆ పాపన వదిలేసి వెళ్ళిపోయారటండి. అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ భక్తులు ఆ లావకుత్తూరు గ్రామం వచ్చి ఇలాగ పాపను వదిలేసామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ గారితో చెబితే ఆయన 2 బారికలను ఇచ్చి వస్తూ ఉంటే వాళ్ళకి ధ్వని వినిపించిందటండి. చీకటి పడితే ఇక్కడ రాకూడదు, పాపకు వచ్చినటువంటి భయం లేదు అని చెప్పేసి ధ్వని వినిపిస్తే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారటండి. అప్పుడు ఆ పాప అలాగే క్షేమంగా ఉదయం రాబోసరికి క్షేమంగా ఆడుకుంటుందటండి. అప్పుడు ఆ పాపని ఈ రాత్రి అంతా ఎలా ఉన్నామమ్మా నువ్వు అని అడిగితే, అమ్మా నీవేనా కాదంటమ్మా, జోలపాటలు పాడి నన్ను లాలించేవు రాత్రి అంతా అని చెప్పేసి అన్నదటండి ఆ పాప. అంటే అప్పుడు ఏమైనా ఊహించారంటే అమ్మవారే ఒక తల్లి రూపంలో ఆ పాపకి ఎటువంటి భయము ప్రమాదం లేకుండా అమ్మవారే ఆ పాపను కాపాడినట్లుగా ఊహించారండి. ఈ అమ్మవారు తిరగడం కూడా మేము ఏకుజామున 5 గంటలకు వస్తామండి. అప్పుడు అలా వచ్చినప్పుడు నాకు కూడా అమ్మవారు ఒక 13-14 సంవత్సరాల పాపలాగా నాకు కనిపించారండి ఈ అమ్మవారు. అంటే ఎప్పటికప్పుడు ఈ తల్లి తన నిదర్శనాన్ని నేనున్నాను ఈ ప్రాంతంలో అని చెప్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. భక్తులు కూడా తప్పకుండా అమ్మవారి మహిమలు ఉన్నాయండి. అమ్మవారు చాలా మహిమ గల తల్లి. ఎన్నో మహిమలు మేము కూడా చూసాం. ఈ తల్లి మహిమలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. ఎక్కువగా కొత్తగా వాహనాలు కొనుక్కున్న వారు మాత్రం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి, ఇక్కడ పూజలు జరుపుకోవాలని మొక్కులు చెల్లించుకోవడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదండి. అంటే కొత్తగా నూతన వాహనాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర ఆ వాహనాన్ని పూజ చేయించుకుని వెళితే శుభంగా తిరుగుతుందని చెప్పేసి అమ్మ ఇక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి వాహనం తీసుకుంటే మాత్రం ఈ అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని వెళ్తుంటారండి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. పిల్లలు పుడితే తల్లి మళ్ళీ మొక్కు చెల్లించుకోవడమే కాదు, అమ్మవారి పేరుతో ఒక పేరు పెట్టుకోవడం, ఇది కూడా ఒక ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలు. ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉయ్యాల కట్టుకుని ఈ అమ్మవారికి మొక్కుకొని వెళితే ఎంతో మంది పిల్లల సంతానం లేని వాళ్ళు ఇక్కడ సంతానం కలిగిందని చెప్పేసి ఎంతో మంది చెప్పడం జరిగిందండి. ఇది తప్పకుండా కూడా ఇక్కడ వచ్చి ఉయ్యాల కడితే సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం,
ఒక పూర్వం నుంచి ఒక జరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యత అన్నమాట. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు